గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను చెప్పబోయే విషయాలు గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ కార్యాచరణకు, వ్యవస్థలకు, ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు, మేధావుల అభిప్రాయాలకు, పత్రికా రంగం వారు, మీడియా రంగం వారు చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా వరకు భిన్నంగా ఉంటాయి. అలా లేకపోతే నేను ఈ సిరీస్ ప్రారంభించవలసిన అవసరమే ఉండేది కాదు. ఉదాహరణకు రాజ్యాంగం తప్పుతో పట్టకనే పోతే భారతదేశం అంతా సజావుగా ఉంది అంటారా? సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సంక్షోభములు లేవా? రాజకీయ అస్థిరత, రాజకీయ అనిశ్చితి, రాజకీయ అవినీతి, కుల, మత, ప్రాంత, భాషా వైషమ్యాలు, అంతులేని పేదరికం, ధనికుల పేదల మధ్య అంతులేని అగాధం, సీమాంతర ఉగ్రవాదం, మరి ఇంతటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి ఈ దేశంలో ఈ సమస్యలేమిటి అంటే రాజ్యాంగం తప్పుదోవ పట్టింది. దీన్ని పట్టించిన వారు ఎవరో కాదు. ఏ వాహనమైనా తప్పుదోవ పట్టించాలంటే ఎవరు పట్టించేది? తప్పనిసరిగా దాని చోదకులే. అందువల్ల ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్లే రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నా అనుసరించకుండా ఇవాళ దేశాన్ని అధికార సాధనే పరమావధిగా, అధికారాన్ని నిలబెట్టుకోవటమే పరమావధిగా, తద్వారా పేరు, కీర్తి, డబ్బు సంపాదించటమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత నా అంచనా ప్రకారం సుమారు 1 కోటి మంది రైతులు కానీ, నిరుపేదలు కానీ, ఆర్థిక సమస్యలతో కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ విదేశీయుడు కూడా ఇంతమందిని చంపి ఉండలేదు. ఇది ఈ దేశానికి శోభనిస్తుందా? ఈ వ్యవస్థలో అధికారాన్ని, ఆర్థిక లబ్ధిని పొందుతున్నటువంటి వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి భారతదేశ ప్రజాస్వామ్యం బలంగా ఉంది, గత 75 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను తట్టుకున్నది, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారికి కావాల్సినది వారికి దొరుకుతున్నంత వరకు భారతదేశం చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 75 సంవత్సరాలుగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తయింది. మరొక 10 సంవత్సరాల్లో ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదగనున్నది. ఇవి అన్నీ కూడా ఏంటంటే ప్రజలని మభ్యపెట్టే మాటలు లేదా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ వాస్తవానికి భారతదేశము అతిపెద్ద సమస్యలను ఎదుర్కొంటుంది. ఏమిటి ఆ సమస్యలు అంటే 1 పేదరికం, 2 స్వాతంత్ర్యాన్ని కోల్పోయే పరిస్థితి, 3 విభజనలకు గురయ్యే పరిస్థితి, 4 అంతులేని అవినీతి, మరొక పక్క సాయుధ తిరుగుబాట్లు. ఇవి అన్నీ కూడా భారతదేశ ప్రభుత్వానికి పరిస్థితులు విసురుతున్నటువంటి సవాళ్లు. వీటిని సమర్థంగా ఇంతవరకు ఎదుర్కొన్నదా భారత ప్రభుత్వం అంటే నేనంటా లేదంటాను. మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం అరాచకం, ఆటవికం. అది ప్రజాస్వామ్యము కాదు, రాజ్యాంగ బద్ధము కాదు. అట్లాగే మీకు రాజ్యాంగంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే కార్యనిర్వాహక అధికార వ్యవస్థలో. ఎన్నికలకి కమిషన్కి ఆర్టికల్ 328 కింద అప్పజెప్పిన బాధ్యతలు కూడా 2 ఎన్నికలు. ఒకటి పార్లమెంటుకు, శాసనసభలకు జరిగే సాధారణ ఎన్నిక, 2వది రాష్ట్రపతి ఎన్నిక. అంతే తప్ప ముఖ్యమంత్రి ఎన్నిక, ప్రధానమంత్రి ఎన్నిక, దానికోసం ఒక విప్పుని జారీ చేయటం. విప్ అంటే ఏముంది? శాసనసభ్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా చూపించి ఓటు వేయాలి, చెప్పిన వాడికి ఓటు వేయాలి. ఇంతకన్నా హాస్యాస్పదం మనం ఆత్మవంచన కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? జైళ్లలో వేస్తున్నారు. సాక్షాత్తు చట్టసభల సాక్షిగా అమ్మనాయన బూతులు తిట్టుకుంటున్నారు. ఎన్నికలలో యథేచ్ఛగా డబ్బులు పంచి కుల, మత, ప్రాంత, భాషా భేదాలు రెచ్చగొట్టి అధికారంలోకి వస్తున్నారు. రాష్ట్ర వనరులు, దేశ వనరులు సర్వస్వం అస్మదీయులకి కట్టబెడుతున్నారు. తస్మదీయులని అణిచివేస్తున్నారు. ఇది రాజకీయం అనుకుంటే పొరపాటు. దీనికోసం రాష్ట్రాల మధ్య గొడవలు, రాష్ట్రాలు కేంద్రానికి మధ్య గొడవలు, ఇవి ఎక్కడికి దారితీస్తాయి? రేపు పొద్దున ఈ చిన్నా చితక పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి పార్లమెంట్లో ఒప్పుకోరు. సమాధానంగా ఏంటంటే దేశాన్ని 30 ముక్కలు చేసుకుంటే పోలే, ఎవరి ప్రాంతానికి వాళ్లే ప్రధానమంత్రులం. ఈ ప్రధానమంత్రి ఫోబియా ఉంది భారతదేశ రాజకీయ నాయకుల్లో.
వాస్తవానికి భారతదేశము ఇంగ్లాండ్ వలె పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కాదు. ఎందుకు అంటే అక్కడ ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ఆయన పరిపాలిస్తాడు. వారికి లిఖిత రాజ్యాంగం ఉండదు. దాన్ని వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. కానీ భారతదేశంలో అలా కాదు. ఎన్నికైన రాష్ట్రపతి ఉంటాడు, ఆయన ఒక్కడే ఎన్నికైన కార్యనిర్వాహకాధికారి, అమెరికాలో లాగానే. అందువల్ల భారతదేశం అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం తప్పితే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం కాదు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతోటి విప్పు కూడా గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అట్లాగే రాష్ట్రపతికి సంబంధించిన పార్లమెంటు మెంబర్లు, గవర్నర్కి సంబంధించిన అంటే రాష్ట్రపతి పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభ సభ్యులు, శాసన మండలిల సభ్యులు, లేదా వారి కోయలిషన్ మెంబర్సు, వీళ్ళని అధికార పార్టీ అనుకోవాలి. మిగిలిన వారంతా విపక్షాలు అనుకోవాలి. ఇది అణిచివేస్తారు, ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తారు. శాసనసభలో మెజారిటీ ఉన్న వ్యక్తి మాట శాసనం అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యం కాదు, జరుగుతున్నది అసలు రాజకీయమే కాదు. ఇట్లా మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయని ఎవరైనా చూపిస్తే వారికి పాదాభివందనం. అందువల్ల తిరిగి ఈరోజు ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. మీ ద్వారా చేతనైనంత మంది ప్రజలకు విషయాలు వెళ్ళాలి. నేను ప్రతి విషయం మీద అందులో జరిగినటువంటి తప్పుల వల్ల ఏ రకమైన ఫలితాలు మనం అనుభవిస్తున్నాము వాటిని అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క రాజ్యాంగ అధికరణం మీద కూడా మీకు నా వ్యాఖ్యానం వినిపిస్తాను. సెలవు.